ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఈ వీడియో అంటే మనము ఛానల్ని ఏదైనా వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి దానికి కామన్గా ఉండేటట్టు మనం ఇంట్రో వీడియో అనేది ఒకటి చేస్తాం కదా. అంటే ఆ ఇంట్రో వీడియోని ఎఫెక్టివ్గా ఈజీగా అంటే మనం ఏది పర్చేస్ చేయకుండా నాన్ కాపీరైట్ రాకుండా ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎఫెక్టివ్గా ఎక్కడి నుంచి అయితే మనం ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా అయితే మనం ఫోటోని మన వీడియోస్లో మనము లోగో లాగా పెట్టుకుంటాం కదా, అలా మన వీడియోస్లో లోగో లాగా ఎలా పెట్టుకోవాలి, ఇంట్రోని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేసేయండి. కాకపోతే మనం కుకింగ్ ఛానల్ కానివ్వండి, ఏదైనా సరే నార్మల్గా మనం చేసేటప్పుడు కొంతమంది అలానే కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనం కొద్దిగా ఎఫెక్టివ్గా ఉండాలి, మన ఛానల్కి కొద్దిగా ఇంట్రో అనేది మనం బాగా చేయాలి అని అనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందండి. నేనైతే ఎలా చేస్తాను, నా ఛానల్లో నేను ఎలా అయితే క్రియేట్ చేసుకున్నాను, నేను ఎక్కడి నుంచి అయితే ఆ వీడియోస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను కాపీరైట్ రాకుండా అనేది ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఒకసారి అయితే చూసేసేయండి. దీనికోసం ఫస్ట్ నేనైతే మనము పింట్రెస్ట్లో అయితే మనకు లోగో కోసం వీడియోస్ అయినా సరే, నాన్ కాపీరైటెడ్ పిక్చర్స్ అయినా సరే, గూగుల్లో నుంచి పొరపాటును కూడా మీరు ఎప్పుడూ కానీ ఇమేజెస్ కానీ యూస్ చేయొద్దండి, గూగుల్ ఫొటోస్. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకు వాళ్ళు కాపీరైట్ సబ్జెక్ట్ అనేది పెట్టుకో ఉంటారు కాబట్టి మనకు నాన్ కాపీరైట్ పిక్చర్స్ కానీ ఏమన్నా కావాలి అంటే పింట్రెస్ట్లో అయితే సెర్చ్ చేసుకోండి. దీనికోసం నేను ఇంట్రో వీడియో చేయడం కోసం కూడా నేను దీంట్లో నుంచే వీడియోస్ అయితే యూస్ చేశాను. చూడండి, పింట్రెస్ట్లో అంటే ప్రతి ఒక్కటి నాన్ కాపీరైటే ఉంటుంది అని కాదు, వీటిల్లో కూడా కొన్ని నాన్ కాపీరైట్ ఉంటాయి, కాపీరైటెడ్ కూడా ఉంటాయి. కాకపోతే మనం తెలుసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ దాని గురించి సెర్చ్ చేస్తున్నాను కాబట్టి అలా వచ్చినాయి అన్నమాట. వైటీ స్టూడియో లోగో, బ్యానర్ డిజైన్, మనకు ఏది కావాలనుకుంటే అవి సెర్చ్ చేసుకోవచ్చు. ఛానల్ ఇంట్రో ఐడియాస్ అని సెర్చ్ చేస్తారంటే మీకు రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. ఇంకా నేనైతే మీకోసం ఆల్రెడీ సేవ్ చేసి పెట్టాను, కొన్ని మీకు చూపించడం కోసం నేనైతే సేవ్ చేసుకున్నాను. చూడండి, ఇంట్రో అని ఉంది కదా, ఇంట్రో అన్న ఫోల్డర్లో నేనైతే సేవ్ చేసుకున్నాను. మీరు మన ఛానల్లో వీడియోస్ ఆల్రెడీ చూసినట్లయితే చూసారు కదా, ఈ పిక్చర్ అనేది నాకు ఆ వీడియోలో ఉండదండి. నేను అలా ఎఫెక్టివ్గా నేను సెట్ చేసుకున్నాను, ఆ వీడియోకి ఈ పిక్చర్ని నేను సెట్ చేసుకున్నాను అనమాట. అలా ఎలా సెట్ చేసేసానండి మీకైతే చూపిస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, వీళ్ళు ఏం చెప్పారు, బటర్ఫ్లై బ్లాక్ స్క్రీన్ స్టేటస్ అన్నారు కదా, ఇది నాన్ కాపీరైట్ అనమాట. ఇక్కడ వాళ్ళే చెప్తారు కొన్ని అయితే. చూడండి, గేమింగ్ ఇంట్రో డౌన్లోడ్ వితౌట్ టెక్స్ట్ ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ నాన్ కాపీరైట్ అనమాట. కాపీరైట్ అయితే కిందనే వాళ్ళు దిస్ ఇమేజ్ సబ్జెక్టు కాపీరైట్ అని అలా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా నాన్ కాపీరైట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వీడియో నచ్చింది, దీన్ని మీరు కావాలనుకుంటే పింట్రెస్ట్లో ఇలా సెర్చ్ చేయండి, బటర్ఫ్లై బ్లాక్ స్క్రీన్ స్టేటస్ అని అయితే సెర్చ్ చేయండి, ఈ వీడియో వస్తుంది. ఆ వీడియో వచ్చిన తర్వాత అన్ని రిలేటెడ్ వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. సజెస్టెడ్ వీడియోస్ అనేటివి ఇవన్నీ వస్తాయి. వాటిలో మీకు ఏది కావాలనుకుంటే ఆ వీడియోని అయితే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇలా అంటే మనకి ఇక్కడ కాపీ లింక్ అనేది వస్తుంది. ఇలా లింక్ని అయితే ఈ వీడియో లింక్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇలా లింక్ని అయితే కాపీ చేసుకోండి. ఇప్పుడు మనకు లింక్ కాపీ అయిపోయింది. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ ఎస్ఎస్ యూట్యూబ్ డౌన్లోడర్ ఫర్ ఆండ్రాయిడ్ అని ఉంది కదా, ఈ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. మీరు ఇది వరకు సెర్చ్ చేయకుండా ఉంటే ఒకసారి ఇక్కడ సెర్చ్ బార్లో టైప్ చేశారంటే వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా వచ్చింది కదా, ఇది ట్రస్టెడ్ వెబ్సైట్ అండి, ఏం పర్లేదు, యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ యూట్యూబ్ వీడియో అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇలా మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ద యూఆర్ఎల్ అని ఉంది కదా, ఇక్కడ మనము ఆ యూఆర్ఎల్ని అయితే కాపీ చేయండి. కాపీ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మనకు పింట్రెస్ట్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో మనకు వాళ్ళు డౌన్లోడ్కి ఆప్షన్ ఇస్తారు అని లేదు, ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇన్ కేస్ ఇక్కడ డౌన్లోడ్కి MP4 అని వస్తేనే మనకు ఆ వీడియోకి అనేది వాళ్ళు డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఇచ్చారనమాట. లేదు అని అంటే ఆ వీడియో మనకు డౌన్లోడ్కి అయితే రాదనమాట. ప్రతి ఒక్క వీడియోకి వాళ్ళు డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఇచ్చుండరు. ఇచ్చారు అంటే ఓకే అండి. చూసారు కదా, ఇక్కడ డౌన్లోడ్ MP4 అని వచ్చింది కదా, అంటే ఈ వీడియోకి మనకు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే వాళ్ళు ఇచ్చారనమాట. సో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొద్దిగా టైం తీసుకుంటుంది. చూసారు కదా, ఇలా వస్తుందన్నమాట. డౌన్లోడ్ అని మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా 3 డాట్స్, ఇలా చూస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇలా డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి మీరు మళ్ళీ డౌన్లోడ్ చేయాలా అని అడుగుతుంది. ఓకే, మళ్ళీ కావాలి అంటే డౌన్లోడ్ అగైన్ అని అయితే అనండి. ఇది డైరెక్ట్గా మనకి గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది.
లేదంటే డౌన్లోడ్స్లో కూడా ఉంటుందన్నమాట. అది ఫోన్ బట్టి ఉంటుంది. సో నాకైతే ఇది గ్యాలరీలో సేవ్ అయిపోయింది. ఇలా మనకు వీడియో అనేది సేవ్ అయిపోయింది కదా. అలానే నేను పింట్రెస్ట్లో నాకు కావాల్సిన ఇమేజ్ని అయితే నేను సెర్చ్ చేసుకున్నాను అనమాట. నేను ఇప్పుడు ఇది బ్లాక్గా ఉంది కదా, మనం చేసే వీడియో బ్లాక్గా ఉంది. మనం ఏదైనా ఒక ఇమేజ్ యాడ్ చేయాలి, మెర్జ్ చేయాలి అని అంటే మనము బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ ఉన్నది మాత్రమే తీసుకుంటే అది మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసామా, ఆ వీడియోలోనే ఉందా అనేది మనము కనిపెట్టలేనంత ఇదిగా ఉంటుందన్నమాట. అంటే అంత బాగా సెట్ అయిపోతుంది. సో నేను దీనికి కూడా నేను బ్లాక్ కలర్లో ఉన్న ఇమేజ్నే నేను అంటే బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ ఉన్నదే నేను సెలెక్ట్ చేసుకున్నాను. చూసారు కదా, నేనైతే ఈ పిక్చర్ అనేది ఆ బ్యాక్గ్రౌండ్కి బాగా సెట్ అవుతుంది అని అయితే నాకు అనిపించింది. సో ఈ ఇమేజ్కి అయితే మనము డైరెక్ట్గానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. హెచ్డి క్వాలిటీలోనే బాగా డౌన్లోడ్ అయిపోతుందండి. డౌన్లోడ్ ఇమేజ్ ఉంది కదా, ఇలా డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ పిక్చర్ కావాలనుకుంటే ఆ పిక్చరు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి వీటిల్లో పిక్చర్స్, హెచ్డి క్వాలిటీలోనే ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటిని ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. ఇప్పుడు దీనికోసం నేనైతే ఇన్షాట్ అప్లికేషన్ అయితే యూస్ చేస్తున్నాను. చాలా అంటే చాలా యూజర్ ఫ్రెండ్లీ అండి. నేను ఎలా ఎడిటింగ్ చేయాలో ఇన్షాట్లో కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను, కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉంది. ఇప్పుడు దీనికోసం నేను ఇన్షాట్ యూస్ చేస్తున్నాను కదా, దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం వీడియో క్రియేట్ చేయాలి కాబట్టి వీడియోలోకి వెళ్ళి ఇక్కడ ఇవన్నీ మనం ప్రీవియస్గా చేసినవి కదా, ఇప్పుడు న్యూలోకి వెళ్ళి ఇప్పుడు నేను ఆల్రెడీ ఇవన్నీ కూడా ఒక ఫోల్డర్లో సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. మనకు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఎడిటింగ్ అనే ఫోల్డర్లో అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే ఇక్కడ వీడియోలు ఉంటాయి, ఇక్కడ ఫొటోస్ ఉంటాయి అనమాట. ఇక్కడ వీడియో ఉంది కదా, ఇక్కడ నేను డౌన్లోడ్ చేసిన వీడియో ఇదన్నమాట. చూసారా, చూడండి ఎంత బాగుంది కదా. అలా అలా వీడియో అనేది వెళ్ళిపోయింది అనమాట. అంత స్లో మోషన్గా ఉంది కదా. దానికి మధ్యలో మనము ఎఫెక్టివ్గా మన ఇమేజ్ని సెట్ చేసి మన లోగో అనేది అక్కడ సెట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీని డ్యూరేషన్ వచ్చేసి 12 సెకండ్స్ ఉంది. నా సజెషన్ ఏంటంటే మామూలుగా ఎక్కడైనా సరే వేరే వాళ్ళది అంటే నాన్ కాపీరైట్ అయినా సరే వీడియో అనేది యూస్ చేసేటప్పుడు 8 సెకండ్స్ కంటే ఎక్కువ మించకుండా అయితే యూస్ చేసుకోండి, మనకు బెనిఫిట్గా ఉంటుంది. ఎందుకంటే 8 సెకండ్స్ కంటే ఎక్కువ ఉంటే మనకు కాపీరైట్స్ ఉండవు అన్నమాట. అంటే అంటే మనం మూవీస్ యూజ్ చేసుకోవచ్చు 8 సెకండ్స్ కంటే ఎక్కువ అని, అలా కాదు. మనం మీమ్స్ ఎలా అయితే యాడ్ చేసుకుంటామో 8 సెకండ్స్ వరకు నాన్ కాపీరైట్ అలా ఉంటుందో అలా అన్నమాట. నా ఉద్దేశం అది పర్సనల్గా. కాకపోతే ఇదైతే కాపీరైట్ ఇమేజ్ అయితే వీడియో అయితే కాదు. సో నా సజెషన్ అనమాట అది, అంతే. చూసారా, ఇప్పుడు దీన్ని స్పీడ్ పెంచినా కూడా ఇంకా చాలా బాగా ఎఫెక్టివ్గా ఉందన్నమాట. చూసారా, ఒరిజినల్గా దానికి సౌండ్ కూడా ఉంది. ఇప్పుడు దీనికి ఇమేజ్ని ఎలా సెట్ చేయాలనేది చూపిస్తాను, చూడండి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ ఫోటో ఆర్ వీడియోలోకి వెళ్ళి ఇక్కడ ఫోటోని నేను ఫోటో కూడా ఒక ఫోల్డర్లో అయితే సెట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఇమేజ్ని నేను దానికి యాడ్ చేయాలనుకుంటున్నాను, ఈ ఇమేజ్ని. ఇప్పుడు దీన్ని ఓకే ఇలా సెట్ చేసుకున్నాను. దీంట్లో నేను లోగో అయితే పెట్టాలి అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను పిక్చర్ పెట్టాలి అనుకుంటున్నాను. ఇప్పుడు పిక్చర్ ఎలా పెట్టాలి అని అంటే ఇక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ స్టిక్కర్లోకి వెళ్ళండి. మీరు ఆల్రెడీ మీకు అంటే చేసేది వర్క్ ఈజీ అవ్వడం కోసం మీరు ఏ పిక్చర్ అయితే పెట్టాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా ఒక ఫోల్డర్లో ముందుగానే సేవ్ చేసి పెట్టుకోండి. సెర్చ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టిక్కర్లోకి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ కట్ ఉంది కదా, ఈ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. నార్మల్గా అయినా మీరు సెట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ సర్కిల్ ఉంది కదా, నేను పెట్టాలనుకున్న ఇమేజ్ని నేను సర్కిల్ టైప్లో నేనైతే ఎడిట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో నేను అందుకోసం అయితే నేను డైరెక్ట్గా ఎడిట్ చేసే ఆప్షన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పిక్చర్ ఉంది కదా, చూసారా, ఇక్కడ నేను సర్కిల్ టైప్లో నేను ఎడిట్ చేయాలి అనుకుంటున్నాను కదా, అందుకని నేను ఇక్కడ సర్కిల్ అనే ఆప్షన్ అయితే నేను మరీ ప్రత్యేకంగా నేను ఎడిట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. నేను ఇలాగని ఎరేజ్ చేసుకుంటే పక్కన మనం ఎడిట్ చేసి అంత చేయాల్సిన అవసరం అయితే ఉండదు. చూసారా, ఇప్పుడు ఈ ఇమేజ్ మాత్రం సెలెక్ట్ అయిపోయింది కదా. అలానే మనకు చూడండి, ఇన్ కేస్ మీరు లాంగ్ లాగా పెట్టాలి అనుకుంటే మనకు ఇమేజ్ ఎలా కావాలనుకుంటే అలా. నేను సెలెక్ట్ చేసుకున్న పిక్చర్కి అది సర్కిల్ లాగా ఉంది కాబట్టి ఇలా. చూసారా, సర్కిల్ లాగా అయితే ఎంత బాగా సెట్ అయిపోయిందో. దీన్ని ఈ సర్కిల్లోకి మనం సెట్ చేసుకోవాలి.
ఇది డబల్ లేయర్ ఉంది కదా, నేను కొద్దిగా బాగుంటుంది అని 1 లేయర్కి మాత్రమే సెట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా ఇమేజ్. ఇన్ కేస్ మనము రివర్స్లో కావాలి అనుకుంటే ఇక్కడ ఫ్లిప్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఫ్లిప్ ఆప్షను ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్లిప్ అంటే చూడండి, ఇలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇమేజ్ ఎలా ఎఫెక్టివ్గా ఉంది, ఎలా పెట్టుకోవాలి అనిపిస్తే అలా పెట్టుకోండి. ఓకే, అలా ఇమేజ్ సెట్ చేసుకున్నారు కదా. అలా ఇమేజ్ సెట్ చేసుకున్న తర్వాత నేనేమనుకున్నానంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంది, ఇక్కడ రాసేదానికి మనం ఏదైనా టైటిల్ రాసేదానికి, మన ఛానల్ లోగో నేమ్ ఏదైనా రాసేదానికి ఇక్కడ ఎఫెక్టివ్గా ఉంది కదా. సో నేను ఇక్కడైతే ఛానల్ నేమ్ పెట్టుకుందాము అనుకుంటున్నాను. ఇంట్రో కాబట్టి ఆబ్వియస్లీ మనం వెల్కమ్ అనేది చెప్పాలి కాబట్టి ఇక్కడ వెల్కమ్ రాద్దాము అనుకున్నాను అనమాట. సో ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి వెల్కమ్ టు, మనము కలర్స్ అనేటివి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టెక్స్ట్ అనేది కూడా మనకు కావాల్సిన టెక్స్ట్ ఉంటుంది, మనకు ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు. మీకు ఏ టెక్స్ట్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో, అంటే ఏ టెక్స్ట్ అయితే మీరు సెట్ అవుతుందని మీకు అనిపిస్తుందో ఆ కలర్ కానివ్వండి, ఏదైనా సరే మీకు ఏది కావాలనుకుంటే అది పెట్టుకోండి. ఇప్పుడు వెల్కమ్ టు అని రాశాను కదా. ఇప్పుడు వెల్కమ్ టు రాశాం కదా. ఇప్పుడు మన ఛానల్ పేరు అయితే ఇస్తున్నాను అనమాట, సుష్మిత ప్రదీప్ వ్లాగ్స్ అని అయితే ఇచ్చాను. నేను వైటే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే బ్యాక్గ్రౌండ్కి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనేది ఎప్పటికైనా చాలా బాగుంటుంది కదా. సో నేనైతే బ్లాక్ అండ్ వైటే ఇచ్చాను అనమాట. మీకు కావాలనుకుంటే వేరే కలర్స్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనము ఇమేజ్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో మనం అక్కడి నుంచి పెట్టాము కాబట్టి ఈ కజర్ని అయితే మనం మూవ్ చేసి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఒకే లెంత్లో ఉండాలి, ఎందుకంటే మనం చేసే వీడియో అనేది ఒకటేసారి అన్నీ కూడా ఒకటేసారి స్టార్ట్ అవ్వాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకు సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది, మనకు అంత అవసరం లేదు. సో మీరు ఇక్కడ వరకు స్ప్లిట్ చేసి కట్ చేసేయచ్చు, మనకు ఇమేజ్ అనేది మనకు అంత అవసరం లేదనమాట. సో ఇంతవరకు అయితే మీరు ఎండ్ చేసేయచ్చు అనమాట. చూసారా, అంతవరకు మనకు ఇమేజే కదా మనం స్టార్ట్ చేస్తున్నాము, సో అంత అవసరం లేదు. చూసారా, చాలా బాగా, అంటే చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ వీడియో చూసారా, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత అది టైం తీసుకుంటుంది కదా. అలా కాకుండా దాన్ని మెర్జ్ చేయాలి అంటే ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉంది కదా, ఇక్కడ పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్సిషన్ ఉంది కదా, ట్రాన్సిషన్ అనేది ఇలా పెట్టుకోండి. అంటే ఎంతలా మెర్జ్ అవ్వాలి అనేది దాంట్లో చూపిస్తుంది అనమాట. సో ఫుల్ పెట్టేస్తాను నేనైతే. అలా అన్నమాట. సో నేనైతే మన ఛానల్లో ఇలానే ఇంట్రో అనేది అయితే సెట్ చేసుకున్నాను. సో మీకు డౌట్ రావచ్చు, సేమ్ మళ్ళా నేను ఒరిజినల్ నార్మల్గా లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు ఇక్కడ లోగో పెడతాను కదా, లోగో ఎలా సెట్ చేస్తాను అని అయితే మీరు అనుకోవచ్చు. మీకు ఇంతకుముందు చూపించాను కదా, ఇప్పుడు ఇమేజ్ని ఇలా అయితే మనం ఎలా సేవ్ చేయాలి అని అయితే చూపించాను కదా. ఇదే ఇమేజ్ని చూసారా, ఒక్కసారి మనం యూజ్ చేసిన తర్వాత ఇమేజ్ అనేది మనకు అక్కడనే డ్రాఫ్ట్లో అయితే ఉండిపోతుంది. అదే ఇమేజ్ని ఎలా నేనైతే సెట్ చేస్తానంటే, ఎగ్జాంపుల్కి ఇది మీరు ఒరిజినల్ వీడియో అనుకోండి, ఇది మీరు ఒరిజినల్ వీడియో అనుకుంటే ఇక్కడ ఇమేజ్ ఉంటుంది కదా, ఈ ఇమేజ్ని నేను ఇలా సెలెక్ట్ చేసుకొని దీన్ని చిన్నదిగా చేసి ఆ ఇమేజ్ అనేది నేను చిన్నదిగా చేసేసి ఇలా పెట్టేస్తాను అనమాట. ఇలా కార్నర్లోకి పెట్టేస్తాను. కాకపోతే దీంట్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే నేను చేయలేదు. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కోసం అదే ఇమేజ్ని నేను ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను, ఇంకా ఇంకో వీడియోలో కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. బ్యాక్గ్రౌండ్ని హెచ్డి క్వాలిటీలో ఎలా రిమూవ్ చేసుకోవాలో మనం గూగుల్లో కూడా ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇమేజ్ని అయితే నేను ఇలా సెట్ చేసుకుంటాను.
సో ఇక్కడ మామూలుగా మన వీడియోస్ని ఎవరు కాపీ చేయకుండా ఉండడం కోసం, కాపీ చేసినా సరే వాళ్ళు మనకు వాటర్ మార్క్ లాగా మన ఛానల్ నేమ్ అయితే ఇస్తాను. ఇలా టెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కలర్స్ అనేటివి ఎప్పుడైనా సరే కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టే పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఛానల్కి. కొంతమంది జస్ట్ వాటర్ మార్క్ లాగా ఉండేటట్టు పెట్టుకుంటారు కదా, అది వచ్చేసి ఇక్కడ ఒపాసిటీ ఉంటుంది కదా, ఇక్కడ టెక్స్ట్ లేకి వెళ్ళారు అని అంటే దీన్ని ఇలా చిన్నదిగా చేసేసి మీరు కావాలనుకుంటే పెద్దదిగా పెట్టుకోవచ్చు, లేదంటే అలా అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలా మన వీడియో రన్ అవుతూ ఉన్నప్పుడు అక్కడ లోగో ఉంటుంది, ఇలా నేమ్. నేను జస్ట్ ఇంతవరకే ఇచ్చాను కాబట్టి నేమ్ వెళ్ళిపోయింది. ఇన్ కేస్ మనం వీడియో మొత్తానికి కావాలి అనుకుంటే ఇక్కడ ఉంది కదా వీడియో ఎండ్ అని ఉంది కదా, వీడియో ఎండ్ అంటే మనకు అది అనేది మొత్తం వీడియోకి సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇది ఎందుకు బ్లాక్ అయింది అంటే మనం ఆల్రెడీ ఇక్కడ టెక్స్ట్ ఒకటి ఇచ్చేస్తున్నాం కదా, సో అందుకని అయితే బ్లాక్ అయింది. జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇలా బ్లాక్ అయితే ఇంకొక రోలోకి అయితే వెళ్ళండి. ఇలా ప్రెస్ చేసి మనం పైకి తీసుకెళ్ళామంటే వెళ్ళిపోతుంది. ఇలా వీడియో ఎండ్. జస్ట్ వీడియో అనేది అంతవరకే ఎండ్లో ఉంది కాబట్టి అంతవరకే ఉందన్నమాట. సో అలా అయితే సెట్ చేసుకుంటాను. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది కదా. అలా సో నేను ఇక్కడ ఒరిజినల్గా వీడియో అనేది అక్కడ వరకే కట్ చేశాను కాబట్టి మనం సేవ్ చేసినప్పుడు కూడా ఇన్ కేస్ ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా అంతవరకే వీడియో అనేది సేవ్ అయిపోతుంది. టెక్స్ట్ అనేది ఎక్కువగా ఎక్స్ట్రాగా సేవ్ అనేది ఎప్పుడూ అయితే కాదండి. ఓకేనా, చూసారు కదా, అలా అనమాట. మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఇన్షార్ట్ మార్క్ అనేది, ఇక్కడ ఇన్షార్ట్ మార్క్ మీద ఇలా క్లిక్ చేశారంటే ఫ్రీ రిమూవ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ప్రెస్ చేస్తే ఒక యాడ్ ప్లే అయిపోతుంది. యాడ్ మొత్తం ప్లే అయిపోయిన తర్వాత ఇన్షార్ట్ వాటర్ మార్క్ అనేది వెళ్ళిపోతుంది. ఇన్షార్ట్ వాటర్ మార్క్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ చేశారు అని అంటే మనకు వీడియో అనేది సేవ్ అయిపోతుంది, మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. అదే వీడియోని మనం చేసే ప్రతి ఒక్క వీడియోకి కూడా ఇంట్రోగా యూస్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, మనం టోటల్ వీడియో మొత్తం కలిపి కూడా ఈ వీడియోని మనము ఏదైనా వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఇంట్రడక్షన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. కొంతమంది డైరెక్ట్గా వెల్కమ్ టు మై ఛానల్ అలా అని చెప్తారు కదా, మనము డైరెక్ట్గా చెప్పకుండా ఇలా మనం వీడియో రూపంలో చెప్తూ ఉన్నట్లు అనమాట. మన ఛానల్కి ఇదే ఇంట్రడక్షన్ అనమాట. ఈ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గానే మనం స్టార్ట్ చేసేసేయచ్చు. సో చాలా ఈజీ కదా, చాలా ఎఫెక్టివ్గా ఉంది కదా. ఇన్ కేస్ మీరు ఇది పిక్చర్ ఇంకా లేట్గా స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఏం లేదండి, ఇలా ఉంది కదా, దీన్ని ఇంకొద్దిగా ఇలా ట్రాక్ చేసి మీరు అన్నీ కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవడమే అంతే. అలా మరీ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఇలా కొద్దిగా అడ్జస్ట్ చేసి మీకు కావాల్సిన విధంగా అయితే సెట్ చేసేసుకోండి. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఆ విధంగా వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. మన ప్రతి ఒక్క వీడియో కూడా ఇంట్రడక్షన్గా అయితే యూస్ చేసుకోవచ్చు. సో మన సబ్స్క్రైబర్ కోసం అయితే ఈ వీడియో అయితే చేశానండి. మరి ఇంకా చాలా మందికి ఎవరికైనా సరే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మనం పోస్ట్ చేసిన వీడియో మీ వరకు రావాలి అంటే నోటిఫికేషన్స్ అనేటివి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసిన వెంటనే మీ వరకు అయితే వస్తుంది. సో ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.